డిగ్రీ ఆర్ బీటెక్ అండి, ఏది కంప్లీట్ అయినా వెంటనే ఇమీడియట్ గా జాబ్స్ రావాలి అంటే వీళ్ళు కొన్ని స్కిల్స్ ఆల్రెడీ నేర్చుకొని ఉండాలి. ఓకే, ఏ స్కిల్స్ సార్? ప్రతిదానికి సాఫ్ట్వేర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి, అది కోర్ అసలు. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నేను జావా ఆర్ పైథాన్ సజెస్ట్ చేస్తాను అనమాట. ఫ్రెషర్స్ కి వీటి మీద ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఎట్లాగా తెలుస్తుంది సార్ మాకు వాటి మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే గనక Naukri.comకి వెళ్ళి జావా టైప్ చేసి ఆడ ఎక్స్పీరియన్స్ 0 పెడితే మీకు నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. అట్లాగే పైథాన్ టైప్ చేసి ఎక్స్పీరియన్స్ 0 సెలెక్ట్ చేస్తే అక్కడ కూడా మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నవి తెలుస్తాయి. సో రిమైనింగ్ మీరు ఏ ఇచ్చినా కూడా వీటిలో కనీసం 10% కూడా ఉండవు అనమాట. సో అవన్నీ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతాము అన్నది. సో జావా ఆర్ పైథాన్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి. ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేసెస్ ఉంటాయి, క్లౌడ్ ఉంటుంది. ఓకే, సో ఏదైతే ఇందాక నేను చెప్పానో జావా అండ్ పైథాన్, వాటిని బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి యూజ్ చేస్తాం. అట్లాగే ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఎండ్ యూజర్ స్క్రీన్ మీద చూస్తారో అది డిజైన్ చేయడానికి మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కి జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్, నోడ్ ఇట్లా యూజ్ చేస్తాం అనమాట. సో వాటిని ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి. సో వన్స్ ఫ్రంట్ ఎండ్ కూడా ప్రాపర్ గా నేర్చుకున్నాక బ్యాక్ ఎండ్ ఇందాక చెప్పినట్టు పైథాన్ ఆర్ జావా నేర్చుకుంటే ఈ రెండు కనెక్టివిటీ చేయడానికి డేటా స్టోరేజ్ కోసం డేటాబేస్ నేర్చుకుంటాం. డేటాబేస్ వచ్చేసి MySQL గానీ MongoDB గానీ నేర్చుకుంటాం. ఓకే, MySQL లో ఆర్ MongoDB లో CRUD ఆపరేషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. CRUD అంటే 4 థింగ్స్: క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఈ 4 ప్రాపర్ గా నేర్చుకుంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి ఏ ఆపరేషన్స్ చేస్తున్నా కూడా ఈ 4 మీదే డిపెండ్ అవుతుంది.